హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఫ్రెష్ చనా సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి మనకి ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి. ఇవి ఏంటంటే మనం ఒకటి తీసి రెండు పక్కల మనం ప్రెస్ చేస్తే హార్డ్గా ఉంది అని అంటే అందులో మనకి చనా ఉన్నట్టు, లేదంటే మనం వేరేది ఫ్రెష్ మళ్ళీ ఇంకోటి తీసి చెక్ చేయాలి. అందులో లేదు అని అంటే మనకి అక్కడ ఖాళీగా నొక్కుపోయినట్టు ఉంటుంది అనమాట. నేను మొత్తం గింజలన్నీ ఇట్లా ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నా. ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసి అది కూడా హీట్ చేసాము. ఇది ఏంటంటే మనం కాబూలీ చనా ఉంటుంది కదా, అది డ్రైది. ఇదేంటంటే ఫ్రెష్ది అనమాట. ఇది కూరల్లో కానీ ఫ్రై చేసుకొని ఇట్లాగా సలాడ్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఈ ఫ్రెష్ చనాని అందులో వేసేసి కలిపేసుకోవాలి. ఇదేంటంటే ఎక్కువ మనం ఫ్రై చేయకూడదు, జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఇది రాగా కూడా చాలా బాగుంటుంది. నేను ఫ్రై చేశాను, జస్ట్ కలిపేసి ఒక 2 minutes మూత పెట్టేశాను అనమాట. మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ కలపాలి. యాక్చువల్గా మనకి ఇది 3 minutes ఫ్రై అయితే చాలు, అంతకంటే అవసరం లేదు. ఆ తర్వాత ఇందులో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని అది కూడా కలిపేసుకున్నాను. కలిపేసిన తర్వాత జస్ట్ ఒక 1 minute ఫ్రై చేసేసి ఇంకా ఆపేసేస్తే మనకి సరిపోతుంది. మనం ఇది కూడా ఇట్లా డైరెక్ట్గా మనం తినొచ్చు. నేను ఏంటంటే మీకు కొంచెం సలాడ్ లాగా చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఇది పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం సలాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే మనకి చనా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తర్వాత సలాడ్కి ఏమేమి కావాలనేది నేను ఇంకా మీకు చూపిస్తాను. క్యారెట్ తీసుకున్నా, అది ముక్కలు కట్ చేసుకొని, కుకుంబర్, మూంగ్ స్ప్రౌట్స్, కొత్తిమీర, సాల్ట్, కారము, చాట్ మసాలా తీసుకున్నాను. ఆ తర్వాత మనం ఇందులో సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు క్యారెట్ నేను మీకు చూపించినవన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఇంకా తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒలిచేసి చూపించాను కదా ఎలా సార్ట్ చేసుకోవాలో. యాక్చువల్గా ఇది మనం డైరెక్ట్గా ఉడకబెట్టవచ్చు, ఈ చనాని తొక్కతోనే ఉడకబెట్టవచ్చు. ఆ తర్వాత మనం ఏంటి అంటే ఫ్రై కూడా అట్లనే చేయొచ్చు. ఇప్పుడు మనం పల్లీలు అవన్నీ చేస్తాం కదా, అట్లనే. చూసారు కదా, ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసి మిక్స్ చేసేసుకున్నాం. మనం ఇది అలాగే తినేయచ్చు, లేదంటే మనం లెమన్ జ్యూస్, నేనైతే లెమన్ జ్యూస్ కొంచెం వేసుకున్నాను. చూసారు కదా, లెమన్ జ్యూస్ వేసుకున్నాం. మనకి లెమన్ జ్యూస్ కానీ వద్దు అని అనుకుంటే మనం రా మ్యాంగోని కూడా ఈ సలాడ్లో వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఏ టైంలో మనం తీసుకున్నా ఇది బాగుంటుంది. స్నాక్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.